వయసులో టీ కాఫీలు ఇవ్వాలో తెలుసా? ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు వయసుతో సంబంధం లేకుండా టీ కాఫీలు తాగిస్తున్నారు. ఉదయాన్నే ఇలా గ్లాసులకు గ్లాసులు కాఫీలు టీలు తాగించడం అలవాటు వలన వారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వారి శారీరక మానసిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. వారి జీవితం ప్రమాదంలో పడుతుంది. అందుకే పిల్లలు ఏ వయసులో టీ తాగాలి, వారికి ఏ వయసులో టీ తాపించడం మంచిది, దీనిపై నిపుణులు ఏం చెప్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకోండి. వైద్యులు ఏం చెప్తున్నారంటే, మన దేశంలో టీ కాఫీలకు చాలా పెద్ద క్రేజ్ ఉంది. ప్రతిరోజు ఈ టీ కాఫీల ద్వారానే చాలామంది తమ రోజును ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా నగరాల్లో జీవించేవారు యువతరం కాఫీ తాగేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే చిన్న వయసులోనే పిల్లలకు కాఫీలు టీలు ఇవ్వకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ చాలామంది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే తమ పిల్లలకు టీ లేదా కాఫీ ఇవ్వడం కొనసాగిస్తారు. ఈ అలవాటు వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఎదగడంలో ఇబ్బంది కలుగుతుంది. పిల్లలకు ఏ వయసు నుంచి టీ ఇవ్వాలి? ఆరోగ్య నిపుణులు చెప్తున్నట్లు పిల్లలకు టీ లేదా కాఫీ ఇవ్వాలంటే వారి వయసు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. చిన్న వయసులో పిల్లలకు టీ ఇవ్వడం వల్ల టీ లేదా కాఫీలో ఉండే టానిన్లు కెఫిన్ల వల్ల పిల్లల శరీరంలో కాల్షియం మిగతా పోషకాల లోపం ఉంటుంది. ఇది వారి ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. 18 సంవత్సరాల తర్వాత కూడా పిల్లలకు టీ లేదా కాఫీ తక్కువ పరిమాణంలో ఇవ్వడం అయితే మంచిది. చిన్నపిల్లలకు చిన్న వయసులో ఉన్నప్పుడు జలుబు వాంతులు అయినప్పుడు వారికి వేడి టీ ఇవ్వటం మంచిదని తల్లిదండ్రులు భావిస్తుంటారు. కానీ ఇది పెద్ద తప్పు. టీలో ఉండే టానిన్ పిల్లల ఎముకలు దంతామంతరం ఉడకపెట్టిన గుడ్లను తింటూ ఉంటాము. గుడ్డును ఉడకపెట్టడానికి నీళ్లు పోసి అందులో కొంచెం ఉప్పు వేసి ఉడకపెడతాం. గుడ్లు ఉడికిన తర్వాత ఆ నీళ్లను పారేస్తూ ఉంటాం. అయితే గుడ్లను ఉడకబెట్టడానికి ఉపయోగించే నీటితో అనేక ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. వాటిలో చాలా శక్తి ఉంటుందట. గుడ్లులోని పోషకాలు బయటకు వచ్చి ఆ నీటిలో కలుస్తాయట. ఇంతకీ గుడ్లు ఉడికించిన నీటితో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, వాటిని ఏ విధంగా వినియోగించుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకోండి. గుడ్లను ఉడకబెట్టినప్పుడు అందులోని కొన్ని పోషకాలు పెంకు ద్వారా బయటకు వచ్చి నీటిలో కలుస్తాయి. ముఖ్యంగా ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కలిగిన పోషకాలు నీటిలో కలిసిపోతాయి. కాబట్టి ఆ నీళ్లను మొక్కలకు పోస్తే మొక్కలకు సరైన మోతాదులో పోషకాలు అందుతాయి. మొక్కలు వేపుగా బలంగా పెరిగేందుకు ఉపయోగపడతాయి. అలాగే మొక్క పచ్చగా ఉండేందుకు సహాయపడతాయి. జుట్టు అందం కోసం కూడా ఈ నీళ్లు ఉపయోగపడతాయి. చాలామందికి జుట్టు రాలే సమస్య ఇటీవల కాలంలో ఎక్కువ అవుతుంది. దానిని పరిష్కరించుకోవడానికి చాలామంది నానా రకాల టిప్స్ ఫాలో అవుతూ ఉంటారు. అయితే గుడ్లు ఉడకబెట్టిన నీటితో జుట్టును శుభ్రం చేసుకోవడం వలన జుట్లు కుదుళ్ళు బలపడతాయి. దీనివల్ల జుట్టు రాలటం ఆగిపోతుంది. దీంతోపాటు చుండ్రు కూడా తగ్గుతుంది. వెంట్రుకలు ఆరోగ్యంగా తయారవుతాయి, మెలమెల మెరిసిపోతాయి. ఇంకా సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో గ్రీజు, దుమ్ము, ధూళి పెద్ద చిరాకును తెప్పిస్తాయి. అయితే గుడ్లు ఉడకబెట్టిన నీళ్లు వాటిని పోగొట్టడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. గుడ్లు ఉడకబెట్టిన నీటిలో ఆల్కలైన్ స్వభావం ఉంటుంది. ఇవి పట్టుకున్న జిడ్డును వదిలించుకోవడానికి ఉపయోగపడతాయి. పిల్లల ఎముకలు దంతాలను టీలో ఉండే టానిన్లు బలహీనపరుస్తాయి. కాబట్టి ఈ అలవాటు వారి శారీరక ఆరోగ్యానికి హానికరంగా మారుస్తుంది. అలాగే కాఫీలో అధికంగా ఉండే కెఫిన్ పొట్ట సమస్యలను రెట్టింపు చేస్తుంది. ఎక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల పిల్లల స్లీపింగ్ టైమింగ్స్ దెబ్బతింటున్నాయి. ఇది వారి ఎదుగుదలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల శారీరక మానసిక ఆరోగ్యం దృష్ట్యా 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు టీ కాఫీ వంటి పానీయాలు వారికి ఇవ్వకుండా ఉండడమే ఉత్తమం. ఇంకా రాత్రి పడుకునే ముందు ఈ పదార్థం తింటే చాలు, ఇక రేసు గుర్రమే.
ప్రతి ఒక్కరి వంటగదిలో ఉండే వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. అలాంటి ఒక సుగంధ ద్రవ్యమే లవంగం. దీనిని ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన మూలకంగా పరిగణిస్తారు. ఈ లవంగం వలన అనేక ప్రయోజనాలు దొరుకుతాయి. శరీరానికి వీటి వల్ల అనేకమైన మేలు జరుగుతుంది. చాలామంది కూరల్లో ఇవి వస్తే తీసి పడేస్తారు, కానీ వీటిని తినటం వల్ల అనేక వైరల్ వ్యాధుల నుంచి బయటపడవచ్చు. అయితే ఈ స్టోరీలో లవంగాల వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు దొరుకుతాయో ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. ఎన్నో సంవత్సరాలుగా లవంగాలను ఆయుర్వేదంలో గొప్ప ఔషధంగా వినియోగిస్తారు. లవంగాలను రాత్రి పడుకునే ముందు 2 లవంగాలు తీసుకుంటే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. లవంగాలు తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీంతోపాటు గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యల బారి నుంచి తప్పించుకోవచ్చు. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం. లవంగాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చాలా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అలాగే జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దగ్గు జలుబు కారణంగా ఎవరైనా బాధపడితే లవంగాలు తీసుకోవడం వలన భారీగా ఉపయోగం పొందవచ్చని ఆరోగ్య నిపుణులతో పాటు ఆయుర్వేద నిపుణులు కూడా సూచిస్తున్నారు. చిగుళ్ళ సమస్య పరిష్కారానికి లవంగంలో యూజినాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది పంటి నొప్పి, చిగుళ్ళ వాపు వంటి సమస్యలను దూరం చేస్తుంది. అందుకే చాలామంది టూత్పేస్ట్లో లవంగాలు ఉన్న పేస్ట్ని తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. వీటిని తీసుకోవడం వల్ల దంతాలకు మంచి ఉపయోగాలు కలుగుతాయి. నిద్ర మెరుగుపడుతుంది. లవంగాలను తీసుకోవడం వలన నాడీ వ్యవస్థ ప్రశాంతంగా ఉంటుంది. దీని కారణంగా రక్త ప్రసరణ సరిగ్గా జరగడంతో పాటు మంచిగా నిద్రపడుతుంది. దీంతో ఆరోగ్యం కూడా బాగుంటుందని, అందుకే రాత్రులు 2 లవంగాలు వేసుకొని పడుకోవడం వలన నిద్ర మంచిగా పడుతుందని వైద్యులు చెప్తున్నారు.